జై శ్రీరామ్, శ్రీమతి మహా, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి, వందే మాత్రం. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలు. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో పెట్రోల్ క్రూడ్కి సంబంధించిన కొరత ఏర్పడిన దర్మిలా ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక వ్యవస్థలు చిన్నభిన్నమవుతున్న సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. వ్యక్తిగత వాహనాలని వినియోగం తగ్గించుకోమని, తన వాహనాల శ్రేణిని తగ్గించుకున్నారు. ఏమంటుందని అలాగే దాన్ని పాటించి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించుకున్నారు. మంచి విషయం ఇది. ఆ తర్వాత పెరుగుతున్న ధరలని ప్రజల మీద బదిలీ చేసే విధానం మొదలైంది. ఇక్కడ ఏంటంటే గత వారం 3 రూపాయలు పెంచారు. మళ్ళీ ఈ వారంలోనే వారం రోజుల వ్యవధిలో మళ్ళీ 90 పైసలు పెంచారు. ఇది ఇంకా 25-30 రూపాయలకి వెళ్తుందన్న వార్త వస్తుంది. చాలా ఆందోళనకరం. ఎందుకంటే సంక్షోభం వచ్చినప్పుడే ప్రజలకి ప్రభుత్వాలు అండగా ఉండాలి. ఇక్కడ అందరూ వ్యక్తిగత వినియోగం తగ్గించుకొని జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో ప్రభుత్వాలు చేస్తున్నవి ఏంటంటే మొదట కర్ణాటక, తర్వాత తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇంకా ఇప్పుడు కొత్తగా నెల కూడా అవ్వకుండానే బెంగాల్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు. అవసరమైన సందర్భంలో కొండలో నీళ్లు నింపి ఇక అందరూ తలచెంపు పోసి నింపితే కొండకు చిల్లు పెట్టినట్టు అందరూ వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించుకుంటే లక్షలాది లీటర్ల క్రూడ్ని ప్రజలు ఈ ఉచిత బస్సుల ద్వారా వినియోగం చేసుకుంటారు. దీనివల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఒనగూడేది ఏంటి? ఈ ఆర్థిక భారం ఖచ్చితంగా క్రూడ్, పెట్రోల్, డీజిల్ ఖచ్చితంగా పెరుగుదల అక్కడితో ఆగదు. ప్రతి ట్రాన్స్పోర్ట్ సరుకు ట్రాన్స్పోర్ట్లో ప్రతి వస్తువు మీద కూడా దాని ప్రత్యామ్నాయం పడుతుంది. అది వాస్తవమైన విషయం. ఇక కొత్తగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇప్పటిదాకా 20% ఉన్న ఇథనాల్ మనకు పెద్దగా సబ్జెక్ట్ తెలీదు. దాన్ని 30% పెంచుతూ అనుమతులు జారీ చేసింది. దాని మీద నిపుణులు ఏమంటున్నారంటే 30% అయితే వాహనాల మైలేజ్ తగ్గుతుంది, పికప్ తగ్గుతుంది, ఇతరత్ర కంప్లైంట్లు వస్తాయని చెప్తున్నారు. ఇది కూడా ఆందోళనకర విషయం. ఇక్కడ బేసిక్గా ప్రభుత్వాల లక్ష్యం ఏం కావాలంటే వ్యక్తిగత వినియోగం, అందులో ముఖ్యంగా బస్సుల వాడకం తగ్గించి రైల్వే ఏదైతే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ వెళ్ళి సమయానికి ఉండే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లాంటివి వాటి సంఖ్య పెంచి ప్రజల వినియోగాన్ని అటువైపు మరల్చి ఇంధన వినియోగాన్ని తగ్గించాలి. ఇక్కడ ఉచిత బస్సు అన్న పథకం 4 రాష్ట్రాలు, ఇందాక చెప్పిన 4 రాష్ట్రాలు ప్రస్తుతానికి ఆపి సంక్షోభం తొలగాక అప్పుడు మళ్ళీ ప్రారంభించాలి. ఖచ్చితంగా ఇది ప్రజలు ఎవరు అపోజ్ చేయరు. ఎందుకంటే మనం సంక్షోభంలో ఉన్నప్పుడు సంక్షోభానికి మరింత ఆజ్యం పోసి ఈ ఉచిత బస్సు పథకాన్ని ప్రస్తుతానికైతే ఆఫ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఎప్పటి నుంచో భారతదేశంలో అతిపెద్ద ఫ్రాడ్ ఏదంటే అన్ని వస్తువులు జీఎస్టీ పరిధిలోకి వెళ్ళినప్పుడు పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి రాకపోవడం ఏంటి? ఏ వస్తువు కింద ఎంఆర్పి ఉంటుంది. 20 రూపాయలు తయారు చేస్తే 5 రూపాయలు వేసుకొని 25 రూపాయలు. 20 రూపాయలు తయారు చేసే పెట్రోల్ కానీ డీజిల్ కానీ 100 పైబడి అమ్మే అవకాశం ఒక పెట్రోల్, డీజిల్కి, లిక్కర్కి మాత్రమే ఉంది. ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ని జిఎస్టీ పరిధిలో తీసుకొచ్చి ఆ ప్రయోజనాన్ని ప్రజలకు అందించాలి. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి ఖచ్చితంగా దేశ ఆర్థిక వ్యవస్థని నిలబెట్టాల్సిన అవసరం ప్రజల మీద ఉంది. అట్ ది సేమ్ టైం అన్ని రాజకీయ పక్షాలు, ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఏమాత్రం మెదపకుండా ఈ రోజుని పెట్రోల్, డీజిల్ అంటే వాటి ఆదాయ మార్గంగా చూడకుండా, మద్యాన్ని ఆదాయ మార్గంగా చూడకుండా వీటిని జిఎస్టీ పరిధిలో తీసుకొచ్చి ధరల పెరుగుదలని అరికట్టాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఖచ్చితంగా అన్ని రాజకీయ పక్షాలు, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక అఖిలపక్ష ఏర్పాటు చేసి సరైన నిర్ణయం తీసుకొని సత్వరం అమలు చేసి ఈ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల వల్ల వచ్చే సంక్షోభాన్ని ఖచ్చితంగా అరికట్టాలని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.